వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరులో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఎమ్మెగనూరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఉదయం పట్టణంలోని వివర్స్ కాలనీ క్రీడా మైదానంలో 4వ రోజుకు చేరుకున్న శ్రీకృష్ణ కాలచక్ర 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం సోంప సర్కిల్లోని ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుండి ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులతో మాట్లాడారు. వైద్యుల పనితీరు, మందుల పంపిణీ, ఇతర సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రి పనితీరులో ఎలాంటి లోపాలు లేవని, రోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టు కలెక్టర్ సిరి విలేకరులకు తెలిపారు. మరిన్ని మెరుగైన సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. తుంగభద్ర నీటి గురించి కలెక్టర్కు టీడీపీ నేతల ఫిర్యాదు. తుంగభద్ర డ్యాం గేట్లు మరమ్మత్తు పేరుతో నీటి సరఫరా ఆపేస్తామన్న డ్యాం అధికారుల తీరుపై పలువురు టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రబీ సీజన్కు తుంగభద్ర డ్యాం నుండి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యాం సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరు ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. మొత్తం ఓపీలో కూడా పేషెంట్స్తో మాట్లాడాము, అలాగే వార్డ్స్లో కూడా పేషెంట్స్తో మాట్లాడాము. సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి, ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్స్ని, అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటకి ఏమైనా పంపిస్తున్నారా, అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా, భోజనం అది రోజు పెడుతున్నారా, ఎలా ఉంటుంది టేస్ట్, క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా, అలాగే టాయిలెట్స్, మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ నాటల్ వార్డులో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు, అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతుల ఆయుపట్టు అయినటువంటి తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్కు నీళ్లు వదలాలని కలెక్టర్ గారికి ఎండాకాలం వదలాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే తుంగభద్ర డ్యాంలో నీళ్లు ఉన్నాయి, అందులో ఎల్ఎల్సికి సంబంధించినటువంటి డీసీ చైర్మన్లు అందరూ కూడా వచ్చి కలెక్టర్ గారికి, నేను ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, మీనాక్షి నాయుడు గారు, అలాగే మా డీసీ వాళ్ళైనటువంటి టిప్పు సుల్తాన్, రమాకాంత్ రెడ్డి, ప్రసాద్ గారు అందరూ కూడా రైతాంగం సంబంధించి ఇచ్చాం. కాలువ నీళ్ళు ఖచ్చితంగా కావాలా మాకు. ఎందుకంటే వర్షాకాలంలో పంటలు ఎక్కువ వర్షాలు వచ్చి పంటలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు తుంగభద్ర డ్యాంలో సంపూర్ణంగా నీళ్లున్నాయి కాబట్టి మా రవికి నీళ్ళు ఇవ్వాలనేదే మా యొక్క ముఖ్య రైతాంగం సంబంధించిన ఉద్దేశం. ఈ కర్నూలు పార్లమెంటు పైన ఆల్రెడీగానే ఈ వర్షాలు ఎక్కువ వచ్చే సంవత్సరం దెబ్బతిన్న రైతాంగానికి కనీసం మాకు రవికి ఖచ్చితంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి డ్యాంలో ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేశాం. పైన కూడా మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే మా ఇరిగేషన్ మినిస్టరు నిమ్మల రామానాయుడు గారికి కూడా మేము చెప్పి రైతులకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.